పేదల ఇండ్లు, పేదల్లో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, తర్వాత కోయలు కూడా ఉన్నారు. చెంచు కోయలు, ఆదివాసులు ఉన్నారు. ఎట్లా కూలుస్తారు మీరు? కూల్చడానికి అధికారం లేదు. నిజానికి అది కోయల ప్రాంతం, అది అంటే 5th షెడ్యూల్ ఏరియా 1/70 ఉంటుంది. అక్కడ మీరు పోవడానికి వీల్లేదు. అది తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, కోయలే అక్కడ మూలవాసులు. వాళ్ళని అడిగిపోవాలి కలెక్టర్ కానీ ఎవరైనా. ఆ కలెక్టర్ ఇష్టం వచ్చినట్టు చేసి కూలుస్తూ ఉన్నాడు. ఎస్పీ సపోర్ట్ చేస్తున్నాడు. బుల్డోజర్లే, హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే, ఖమ్మంలో కూడా బుల్డోజర్ రాజ్యమే. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నాడంటే, ఆయన పోయి కవిత కొన్నది పెద్ద బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలు దుబాయ్లో, ఈయన కూడా అది కొట్టడానికి పోయిండు. కొడుకు ఆరోగ్యం, ఇంకోర బంధువు అనారోగ్యం కాదు, ఈయన పెద్ద పెద్ద డబ్బులు బాగా సంపాదించిండు, కొంటున్నాడు అక్కడ. ఆయన మొన్న అడిగిండు 5 ఊర్లు నాకు కావాలండి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మనిషి ఆయన, తెలంగాణకు సంబంధం లేదు, ఆయన బయటోడు, ఆయన బయటకు పంపించాలి. పక్క ఊరోడు వచ్చి ఖమ్మంలో ఉండొద్దట, కానీ ఈయన కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తున్నాడు. ఏం చట్టం ఎక్కడుంది? ఒకటి. తర్వాత 2006లో కోనేరు రంగారావు కమిటీ వేసినారు. కోనేరు రంగారావు కమిటీ 24 లక్షల ఎకరాల భూమిని గుర్తించింది. ఇవి ప్రభుత్వ భూములు. ప్రభుత్వం అంటే ఏంటి? ముస్లిం దేవాదాయ సంస్థ వక్ఫ్ కావచ్చు, హిందూ దేవాదాయ సంస్థ ఎండోమెంటు, అది కాకుండా లావణి భూములు, భూదాన్ భూములు, ఒకటి కాదు రకరకాల భూములు, ఇనాం భూములు, ఇవన్నీ గుర్తించింది ప్రభుత్వ భూములు. అంటే పూర్వం సర్ఫకాజ్ భూములు అనేవాళ్ళు. సర్ఫకాజ్ అంటే నిజాం సొంత ప్రాపర్టీ, సొంత ఆస్తి. రెండవది పాయిగా భూములు. పాయిగా అంటే నిజాం రక్త సంబంధికుల ఆస్తులు. ఈ భూములన్నింటినీ 36 లక్షల ఎకరాల భూమి నిజాం దగ్గర ఉండే సొంత భూమి, అది సర్ఫకాజ్ భూమి. కాస్ అంటే సొంతం. ఆ భూములన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసేసుకుంది. అది ప్రభుత్వ భూములేని. ఇప్పుడు ఆఖరి చిరాన్ ప్యాలెస్ ఉంది కదా, కేబీఆర్ పార్క్, అది నిజాం కట్టిందే. లోపల చిరాన్ ప్యాలెస్ ఉంటుంది, మసీదు ఉంటుంది, అది కూడా ప్రభుత్వం తీసేసుకుంది. అట్లా అన్ని భూములను తీసేసుకుంది. కాబట్టి ఇంత భూమి ప్రభుత్వం దగ్గర ఏ రాష్ట్రం లేదు, తెలంగాణలోనే ఉంది. దాంట్లో ఈ 2006 నాటికే 24 లక్షల ఎకరాలు ఉంది. ఆ భూమి అన్నింటినీ వీళ్ళందరూ రాజకీయ నాయకులు తినేసినారు, ఎక్కడికక్కడ కబ్జాలు పెట్టినారు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, ఆయన ఏంటి గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రి, అప్పుడు మంత్రి, మళ్ళా టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్లో మంత్రి. అంటే రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు, చంద్రబాబు వచ్చినప్పుడు ఆయనే మంత్రి, రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఆయనే మంత్రి, మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పుడు ఆయనే మంత్రి, ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే కూడా ఆయనే మంత్రి. అందరికీ సూట్ కేసులు, డబ్బులు, భూములు ఇస్తుంటాడు. ఈ భూములన్నీ వాగ్దానం చేసినట్టు సీఎంకు. అందుకని ఈ భూములు వచ్చి వెలుగుమట్లు వచ్చి వాళ్ళని కూల్చిపారేస్తున్నారు. వెలుగుమట్ల అది చీకటి మట్ల అయిపోయింది. వాళ్ళని కూల్చడం అంటే ఇరాన్ వారు జరుగుతుంటే ఎట్లున్నదో అట్లుంది. వాళ్ళంతా చాలా పేదోళ్ళు, రోడ్లు ఉడిచి బతికేటోళ్ళు, ఇళ్లలో పనిచేసి బతికేటోళ్ళు, హాస్పిటల్లో చిన్న చిన్న పనులు, బయట సఫాయి కర్మచారి అట్లా పనిచేస్తారు, హమాలి పని చేస్తారు. ఎంత దరిద్రం! ఇంట్లో మంచాలు ఉండయి, కుర్చీలు ఉండయి, కుండలు కూడా సరిగ్గా ఉండయి. అటువంటి వాళ్ళు ఇళ్ళని ఎట్లా కూర్చుకుంటారు, ఎట్లా కాల్చేస్తారు. చిన్న పిల్లలు అయ్యా మా పెన్సిల్ ఉన్నాయి, పుస్తకాలు తెచ్చుకుంటాం, అది కూడా వీలు కాలేదు. తర్వాత 10 రోజుల నుంచి వాళ్ళు బయట పడుకుంటున్నారు, 6 బయట, అంబేద్కర్ భవన్ బయట, కలెక్టరేట్ బయట పడుకుంటున్నారు. చిన్న పిల్లలు మేము పోయి చూస్తే 3 ఏళ్ల పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, మాటలాని పిల్లలు, వాళ్ళని దోమలు గడిచినాయి, పురుగులు గడిచినాయి, నేల మీద పడుకుంటున్నారు. ఇంత వాచినాయి చేతులు, కురుపులు, ఏ పిల్లలు చూసినా కురుపులు ఉన్నాయి. ఎర్రగున్న పిల్లలు, నల్లగున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఉన్నాయి. చెంచులు, అక్కడ కోయలు ఉన్నారు. కోయలు ఎట్లుంటారు అక్కడ? పాపం ఎర్రయ్య ఉన్నాడు, అక్కడ ముత్తయ్య ఉన్నాడు. వాళ్ళు తిండి ఉండదు, ఏమి తెలియదు పాపం వాళ్ళకు. సన్నగా కర్ర పుల్లకు, ఒక పుర్లకు లేదా సన్నటి వైరుకు దోతి చుట్టినట్టు, చీర చుట్టినట్టు ఉంటారు. చాలా ఎవరు 50 ఏళ్ళు మించి బతకరు. వాళ్ళని తరిమిస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళకి ఏమైనా తెలుసా? వాళ్ళు ఇక్కడ ఉండొద్దట. అసలు వాళ్ళ భూమి అది. తుమ్మల నాగేశ్వరరావు, మనం కూడా అక్కడ పోవడానికి వీలేదు. తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, 5th షెడ్యూల్ ఏరియా ఉంది, దాని కింద వాళ్ళదే. ఈ 2000లో కోనేరు రంగారావు కమిటీ వచ్చినప్పుడే జయరాం రమేష్ కేంద్ర మంత్రికి ఉన్నాడు, ఆయన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తెచ్చినాడు. అడవిలో అధికారం ఎవరిదంటే ఆదివాసులదే. అక్కడికి ఎవడు రెవెన్యూ వాడు పోవద్దు, పోలీసు వాడు పోవద్దు, ఎవడు పోవద్దు. ఈ జోకర్లు ఎట్లా పోతున్నారు? పోవడానికి వీల్లేదు. అది భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటే ప్రైవేట్ భూమి, ఎవరు పట్టా భూమి. అది వినోబాబాకి ఇచ్చినాడు, వినోబాబా తీసుకున్నాడు. అది భూదాన్ రెవెన్యూ బోర్డు మేమే ఇచ్చినామని కూడా చెప్తుంది. అది రెవెన్యూ భూమి కాదు, రెవెన్యూ రావడానికి వీల్లేదు, అది జోకర్ రావడానికి వీల్లేదు, మంత్రి రావడానికి వీల్లేదు. వాళ్ళని తన్నెటోడు లేడు కాబట్టి చేస్తున్నారు. చెప్పులు తీసుకొని అనాలను, మూతి పని రాలగొట్టాలి. ఎట్లా వస్తారు నువ్వు కలెక్టరు? వాడింట్లో దేశంలోనే టాపర్ అట, అనుదీప్ అనేటోడు. బుద్ధుని దానికి టాపర్ అంటే జోకర్. కానీ నువ్వు ఇది యూఆర్ బ్లడీ ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్. చిలుక కూడా ఇంగ్లీష్ పలుకుతుంది, కుక్క కూడా ఇంగ్లీష్ బావు అంటుంది. కాన్వెంట్ స్కూల్ ఉండేది, హవయ్యూ అంటుంది. కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి. కాన్వెంట్ స్కూల్ బయట చెత్త వేసే గాడిద కూడా ఇంగ్లీష్లో ఓటర్ పెడుతుంది.
ఆ ఇంగ్లీష్ ఆ తెలివినిది నువ్వు వచ్చిండొచ్చు ఫస్ట్ ఇంగ్లీష్ చిలకలాగా పలికినవు చిలకకి ఎంత బుద్ధి ఉందో నీకంత తెలివి ఉంది నీకు కూడా ఏం తెలియలేదు వాళ్ళు ఎట్లా పోతావు భూమిలోకి ఇట్లా పోతే మంత్రుల్ని ఆఫీసర్లను రేపు జైల్లో పెట్టే పరిస్థితి వస్తుంది బుల్డోజర్ నడిపిన వాళ్ళు బుల్డోజర్ ఇప్పటి నుంచి గుర్తు ఏంటంటే రేవంత్ రెడ్డి గుర్తు బుల్డోజరే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుర్తు బుల్డోజరే మనం వాళ్ళు ఏది గుర్తు అని చెప్పొద్దు వాళ్ళ హస్తం గుర్తు కాదు ఇది కాడెద్దుల గుర్తు కాదు కాంగ్రెస్ పార్టీ గుర్తు బుల్డోజర్ గుర్తు అందుకని ఈ ప్రభుత్వాన్ని ఎట్లయితే నిజామును పాతిపెట్టినరో నిజాము సర్కరోడా నాజీల మించినోడా ఏమో బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడమ నల్లగొండ అవతాల హైదరాబాదు ఆ పైన గోలుకొండ కిల్ల కింద నీ గోరి గడతం కొడుకు అని చెప్పిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గోరి కడతారు ఘోరాలు చేసే వాళ్ళకి గోరి కట్టి వాళ్ళని అఘోరిలను చేస్తారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి మనం హెచ్చరిస్తున్నాము మొత్తం లక్షల మంది కదిలేటట్టు విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నారు ఇవి చూసిన వాళ్ళంతా చీచీ తూతు అంటున్నారు జనం ఈసడించుకుంటున్నారు తెలంగాణ అంతా చీచీ తూతు అంటుంది చైతన్యవంతమైన తెలంగాణ నువ్వు లూటీ చేస్తే లాఠీ లేపుదని గుర్తు చేసుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం